అమరావతిలో భూములు ఇస్తే అవన్నిటిని మీరు ఇప్పుడు తీసేశారు వాళ్ళకి. మరి ఇవ్వండి, సెంటున్నర మేము ఇస్తే మీరు తీసేశారు కదా, 3 సెంట్లు ఇవ్వండి. అమరావతిలో 50,000 మందికి మేము ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తే కోర్టులకి వెళ్ళి అడ్డుపడి ఈరోజు మీరు అధికారంలో అనగానే మొత్తం ఆ స్థలాలన్నీ మన వెనక లాగేసుకున్నారు. ఇంత దుర్మార్గం మీరు. ఇక్కడ చూడండి, వైకాపా పాలనలో ఇళ్ల స్థలాల పంపిణీ తీరు. లేఅవుట్లు వేసిన గ్రామాలు 10,410. 10,410 లేఅవుట్లు వేసిన గ్రామాలు, అంటే 10,000 గ్రామాల్లో లేఅవుట్లు వేశారు. మొత్తం లేఅవుట్లు 37,295. 37,295 జగనన్న కాలనీలు. వీటిలో ఫ్లాట్లు 24,88,669. అంటే 24 లక్షల ఫ్లాట్లు, 37,295 జగనన్న కాలనీలు, 10,410 గ్రామాల్లో. ఇది బ్రాండ్ అంటే, ఇది అభివృద్ధి అంటే, ఇది పేదలకి ఏదైతే పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటమో, పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం అంటే. లేఅవుట్ల సంఖ్య 16,507 లేఅవుట్లో 100% ఫ్లాట్లు కేటాయించేశారు. అంటే 16,507 గ్రామాలు ఆల్రెడీ కొత్తగా ఏర్పడినట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగనన్న కాలనీల ద్వారా. ఇంకోటి 4,420 లేఅవుట్లో 90% ఫ్లాట్లు అయిపోయినాయి. 2,872 లేఅవుట్లో 80% ఫ్లాట్లు కేటాయించేశారు. 1,618 లేఅవుట్లో 70% కేటాయింపులు అయిపోయినాయి. 1,176 లేఅవుట్లో 60% అయిపోయినాయి. 973 లేఅవుట్లో 50% అయినాయి. చెప్పకనే చెప్పి అడ్డంగా దొరికిపోయావు. లేఅవుట్లు వేసినా ఫ్లాట్లు కేటాయింపులు అరాకొరా అని ఇంకో హెడ్డింగ్ పెట్టి ఇంకా దొరికిపోయావు.